హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగరాజు. మీరు చూస్తున్నారు ఆర్కే టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఆటంబర్గ్ బిఎల్డిసి ఫ్యాన్ని ఈరోజు అన్బాక్సింగ్ చేసి ఇది ఏ విధంగా ఫిట్ చేయాలో అదేవిధంగా ఇది ఏ విధంగా వర్క్ అవుతుందో ఈరోజు మనం డీటెయిల్గా చూద్దాం. ఫ్రెండ్స్, వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీని మోడల్ వచ్చేసరికి రినీసా మోడల్, చాలా మోడల్స్ ఉంటాయి. ఇది కొంచెం తక్కువ ప్రైస్లో వస్తుంది. బిఎల్డిసి ఫ్యాన్లో ఈ 5 స్టార్ రేటింగ్తో కూడా వస్తుంది. కరెంట్ బిల్ అయితే చాలా తక్కువగా ఉంటుంది. పవర్ కన్జంప్షన్ చాలా తక్కువ అయింది. దీని ఎంఆర్పి ఏమో 5,390 రూపాయలు ఉంది. కానీ ఇది మనకి 3,500 పడిద్ది. ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా ఎక్కడైనా అదే విధంగా పడిద్ది. ఇది బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో వివరంగా చూద్దాం. ముందుగా ఒక మాన్యువల్ బుక్, ఇంకొకటి డాక్యుమెంట్ అయితే ఉంది, 2 బ్యాటరీస్ అండ్ రిమోట్, ఒక పైపు, అదేవిధంగా ఒక క్లాంప్ సెట్. నెక్స్ట్ ఈ ఫ్యాన్ కప్స్ అనమాట, 2 కప్స్, ఫ్యాను. అంతే, ఇంకా బాక్సులు అయితే ఏమీ లేదు. ఫ్యాన్ వెయిట్ అయితే చాలా తక్కువగా ఉంది. దీని మీద కూడా 5 స్టార్ రేటింగ్తో పవర్ సేవింగ్ అని చెప్పి రాస్తుంది. తర్వాత మనం రెక్కలు అయితే చూద్దాం. రెక్కలు ఇవి కూడా బ్లాక్ కలర్ రెక్కలే. బ్లాక్ కొంచెం బాగుంటుందని చెప్పి బ్లాక్ కలర్ అయితే తీసుకోవడం జరిగింది. ముందుగా స్క్రూస్ తీసి మనం రెక్కలు అయితే బిగిద్దారు. ఈ స్టిక్కర్ అయితే తీయమాకండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో అయితే కొత్తగా ప్లంబింగ్ వర్క్ నేర్చుకునే వాళ్ళకి, అదేవిధంగా ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటాయి. ఒకసారి ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ విజిట్ చేయండి. వీడియోస్ కొత్తగా ప్లంబింగ్ వర్క్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే చేస్తాను. ఓకే, ఇది మనం స్క్రూస్ అన్నీ అయిపోయిన తర్వాత ఒకసారి అన్నీ చెక్ చేసుకుని టైట్ చేసుకోవాలి. స్క్రూస్ అన్నీ ఒక్కొక్కసారి. ఓకే, నెక్స్ట్ మనకి కప్స్ అయితే ఒక పైపుకి పెట్టుకోవాలి. ఇలా లోపల నుంచి ముందు మనం వైరు పెట్టుకోవడం, ముందు కప్స్ పెట్టుకోవాలి. చాలామంది తెలియక ముందు వైరు పెట్టి తర్వాత కప్స్ చేస్తారు చూస్తారు. ఈ పేరు ఉండదేమో పైకి, పేరు లేని కప్ ఏమో కిందకి. తర్వాత వైర్ అయితే పెడతాను చూడండి. వైరు మనకి ఇక్కడ పైనుంచి కింద ఒక హోల్ వేరే సపరేట్గా వేస్తాడు వైర్ పెట్టుకోవడానికి. మనకి ఈ హోల్లోంచి కిందకైతే వస్తుంది. కిందకి తీసుకున్న తర్వాత కింద కూడా మనం ఇది ఇక్కడ చాలామంది తప్పు చేస్తారు. తెలియక ఫ్యాన్ రాడ్కి గాడి ఉన్న వైపు పైకి పెడతారు, గాడి లేని వైపు కింద పెడతారు. అది అలా చేయకూడదు. అంటే తెలియని వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. ఇలా గాడి ఉండే వైపును మనం కిందకి ఫిట్ చేసుకోవాలి. వైర్లు కూడా సపరేట్గా ఒక హోల్ ఉంటుంది, ఆ హోల్ నుంచి తీసుకోవాలి. నెక్స్ట్ ఇది క్లాంప్ సెట్లోనే మనకి ఇలా బోల్ట్ అన్నీ వస్తాయి, బోల్ట్ ఫిట్టింగ్. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నా, ఏ విధంగా చూపిస్తున్నా అదే విధంగా అయితే ఫిట్ చేసుకోండి. ఎప్పుడైనా పైపుకి గాడి ఉన్న ఏపుని మటుకి కిందకి పెట్టుకోండి, అది బాగా గుర్తుంచుకోండి. తర్వాత 2 వైర్స్ పైన అయితే ఫేస్కి ఇచ్చుకోండి, కింద ఏమో న్యూట్రల్కి ఇచ్చుకోండి. అలా 2 వైర్లు మనం కలెక్షన్ అయితే ఇచ్చుకోవాలి. ఓకే, పైన అయితే క్లాంప్ సెట్ అయితే ఫిట్ చేసుకోవాలి. అయితే ఇది మీకు చూపించడానికి నేను ఇది బిగిస్తున్నాను. యాక్చువల్లీ నాకు ఇక్కడైతే ఇది పైపు ఇది ఏం అవసరం లేదు. ఒకసారి వీడియోలో చూపించాలని చెప్పి ఇది నేను ఫిట్ చేసి మీకు చూపిస్తున్నాను. సీలింగ్కి డైరెక్ట్గా నేను ఫిట్ చేసుకుంటే సరిపోయింది. సీలింగ్కే మనకి పైపు వచ్చింది. ఓకే, ఇంతే. ఇది నేనైతే ఇలా ఇప్పుడు దీనికి కనెక్ట్ చేయటమే. సీలింగ్కి ముందుగా ఈ బెజ్జంలోకి, ఈ రంధ్రంలోకి ఇది వైర్ని అయితే తీసుకోవాలి. 2 వైర్స్ని ఈ విధంగా అయితే వైర్స్ని తీసుకోవాలి. వైర్స్ తీసుకుని మనం ఫ్యాన్ అయితే ఫిట్ చేసుకుని సేమ్ ఇందాక మనం ఏ విధంగా అయితే ఫిట్ చేస్తామో అదేవిధంగా నట్టు బోల్టు టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకుంటే సరిపోయేది. తర్వాత సేమ్ వైర్లు కూడా మనం పేసు నోటర్ ఇచ్చుకుంటే కింద ఈ ర్యాపర్ని కూడా తీసేస్తున్నాను. ఓకే,
ఫ్యాన్ అయితే ఈ విధంగా ఉంటుంది చేస్తే. అక్కడ పైన కప్స్ అయితే పట్టవు, అందుకొచ్చే కప్స్ వేసేది. ఆన్ చేస్తున్నాను. రెడ్ కలర్ బటన్ అయితే ఆన్ చేయటానికి. ఫ్యాన్ అయితే ఆన్ అయిన తర్వాత మనకి రిమోట్ కంట్రోల్లో 1 నుంచి 5 వరకు గేర్స్ అయితే ఉంటాయి. ఇది టాప్, మనం ఆన్ చేస్తే టాప్ గేర్లో 5లో అయితే ఉంది. ఇది 1 నుంచి 5 వరకు. మనం ఇలా ఇది ఎన్నో నెంబర్ అయితే నొక్కుతామో అక్కడ ఎల్ఈడి అయితే అన్నో నెంబర్ బ్లింక్ అయితే 1 అయితే 1, 2 అయితే 2, అలాగే 4 అయితే 4, 5 అయితే 5 అదే అలా బ్లింక్ అయితే చూపిస్తాను అన్నమాట మనకి ఎల్ఈడీస్. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రావాలంటే కింద బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. మీ సలహాలు సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మనకి కింద బటన్స్ వచ్చేసరికి ఇది అవర్స్ అనమాట. మనం ఇన్ని గంటలకు ఆగిపోవాలంటే అన్ని గంటలకు ఆగిపోయింది. మనకి ఇక్కడ ఒక్కొక్క అవర్కి ఒక్కొక్క లైట్ చొప్పున అనమాట అలా ఉంటుంది. ఇది స్లీప్ మోడు. ఇది మెయిన్ బటన్ వచ్చేసరికి లైట్స్ ఆఫ్లో ఉంచుకోవాలా, ఆన్లో ఉంచుకోవాలా. ఇలా ఆన్లో కావాలంటే ఆన్లో ఉంచుకోవచ్చు, ఆఫ్లో కావాలంటే ఆఫ్లో ఉంచుకోవచ్చు.